పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. అపోస్తులైన పేతురు భక్తుడు చెప్పిన మాట ఇది. ఏమంటున్నారంటే సంఘ బిడ్డలకు లేక ప్రార్థనకు వచ్చిన వారికి మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుతారు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును మీకున్న దూరస్తులందరికీ అది చూడ మాట ఈ వాగ్దానం చెందుతుంది. కాబట్టి అపోస్తులు చెప్పిన యేసు ప్రభు చెప్పిన పాప క్షమాపణతో యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి అని చెప్పడం జరిగింది. అది దేవుని యొక్క ప్రణాళిక. హెబ్రీ పత్రికలో చూస్తే 10వ అధ్యాయములో అందరూ కూడా మేఘములో సముద్రములో బాప్తిస్మం పొందారని చెప్పడం జరిగింది. బాప్తిస్మం చాలా ఇంపార్టెంట్ అయినది. అదొక ఛాయగా, ఒక సూచనగా, ఒక ఆత్మీయ జీవితంలో ఒక మెట్టుగా ఉంది. ఆత్మీయ జీవితంలో కొన్ని మెట్టులు ఉన్నాయి. ఆ మెట్టు అంటే ఒకటి మారు మనసు అనే మెట్టు, అంటే మేడ ఎక్కాలి, అంటే పరలోకానికి వెళ్ళాలి. మారు మనసు అనే మెట్టు ఒకటి. రెండవది విశ్వాసం అనే మెట్టు. మూడవది నీటి బాప్తిస్మం అనే మెట్టు. నాలుగవది ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము పానం చేయుట, భోజనం చేయుట, అది మెట్టు. ఐదవది పరిశుద్ధాత్మ నింపుదల కోసం కనిపెట్టుకుని ప్రార్థన చేయటం అనేది ఒక మెట్టు. ఆరవది ఏంటంటే మన కష్టార్జితం 10వ వంతు దేవుని సేవకునికి ఇచ్చి ప్రార్థన చేసుకోవటం 6వ మెట్టు. 7వది ఏంటంటే ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో కనిపెట్టుకుని ప్రార్థన చేసుకునే అనుభవం, అదొక మెట్టు. ఈ 7 మెట్టులు ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే ఆశతో నిరీక్షణతో ప్రార్థన చేస్తూ ఉంటారో వారికి అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు ఈ ఇద్దరు బిడ్డలు మహిమాజ్యోతి, రెండవది ఆశాజ్యోతి, వీళ్ళిద్దరూ నూతనముగా జన్మించారు. వారి పేరు జీవగ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు ముద్రీకరించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమేన్. క్రొత్త పేరు మీకు పెడతానన్నాడు. కాబట్టి వీరి పేర్లు ఈరోజు జీవగ్రంథములో ముద్రీకరించబడ్డాయి. కాబట్టి వారు ధన్యులు. ఎవరి పేరు జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడదో వారు అగ్ని గుండానికి పోతారన్నారు. ఎవరి పేరైతే జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నదో వారు నిత్య జీవానికి అన్నాడు. ఈరోజు వీళ్ళిద్దరికీ దేవుడు నిత్య జీవం పొందుకొని ఆ అర్హత, వారి పేర్లు జీవగ్రంథంలో ముద్రీకరించబడ్డాయి. వారు ధన్యులు. వారితో మనం వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జరిగించాం కనుక మనము ధన్యులము. అయితే వారు ఒకటి మారు మనసు అని మెట్టు పొందారు, ఎక్కారు. రెండవది విశ్వాసం అని మెట్టెక్కారు. మూడవది బాప్తిస్మం అని మెట్టెక్కారు. నాలుగవది మరి వచ్చే మనకి ఆ సంస్కారపు మెట్టు, ఆ మెట్టులోనికి రావాలి. అది దానికి కూడా అర్హత ఇచ్చేశాడు దేవుడు. అయితే ఐదవదిగా చూస్తే మరి పరిశుద్ధాత్మ నింపుదల కోసం మనం కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ఆరో మెట్టుగా చూస్తే మన కష్టాలు 10వ వంతు దేవునిది సేవకునికి ఇచ్చి ప్రార్థన చేసుకోవాలి. 7వ మెట్టు ఏంటంటే ఆయన రాకడ సమీపం కనుక కనిపెట్టుకుని ప్రార్థించుకుని మెట్టులోకి మనం ఉండాలంటే కృపా బిడ్డలకు మనకిచ్చేలాగిన ప్రార్థన చేసుకున్న ప్రభు మాటలు ప్రతి ఒక్క హృదయాలలో ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనే మన జీవితాలకు వెలుగునిచ్చేది. ప్రార్థనే మన కుటుంబాలకు నెమ్మదిచ్చేది. ప్రార్థనే మనలోని ఆత్మీయ స్థితిలో స్థిరపరిచేది. ప్రార్థన.